నమస్కారం అందరికీ. ముందుగా తెలంగాణ టీవీ నేను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ప్రధానంగా ఈనాడులో వచ్చినటువంటి హెడ్లైన్స్ చూస్తే 30 నుండి ఏఈఓల సస్పెన్షన్, అగ్రివర్సిటీల ప్రశ్నాపత్రాల లీకేజీపై సిఐడి విచారణ అనుకుంటూ వార్త. జిల్లాల పునర్విభజనకు కమిషన్, విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటు చేస్తాం, వారసత్వ తప్పులను కప్పిపుచ్చుకుంటూ వెళ్తున్నాం. టీజీఓ డైరీ ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వార్తనైతే మెయిన్గా హైలైట్ చేయడం జరిగింది. పోలవరం నల్లమల్ల సాగర్పై రిట్ పిటిషన్కు విచారణ అర్హత లేదు అనుకుంటూ స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, ఉపసంహరించుకున్న తెలంగాణ ప్రభుత్వం అనుకుంటూ వెంటనే సివిల్ సూట్ దాఖలు చేస్తామని వెల్లడి. నీటి హక్కుల సాధనకు అన్ని స్థాయిల్లో పోరాటం, కృష్ణా గోదావరి జిల్లాల్లో ఒక్క బొట్టును వదులుకోమనుకుంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇది ఖచ్చితంగా ఏపీకి సహకరించడమే అంటూ సుప్రీంకోర్టులో విచారణకు అర్హత లేని పిటిషన్ వేస్తారా అనుకుంటూ హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ని అయితే ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఉద్యోగులకు 3.64% కరువు భత్యం పెంపు, త్వరలో ఆరోగ్య విధానం, ప్రభుత్వ తరఫున అందరికీ 100% వైద్యం, దివ్యాంగులకు మానవీయ కోణంలో కార్యక్రమాలు, బాల భరోసా, ప్రాణం డేకేర్ కేంద్రాల ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్, ఏడాదిలో 1,00,000 వీసాలు రద్దు, ట్రంప్ సర్కారు దూకుడు అనుకుంటూ ఒక వార్త. వెనజువేలా తాత్కాలిక అధ్యక్షుడు నేనే అనుకుంటూ ట్రంప్ చేసిన ప్రకటనకు సంబంధించినటువంటి ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. బీసీలకు 34% పైగా రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీలకు కలిపి 15% పైగా, మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లపై బీసీ డెడికేటెడ్ కమిషన్కు నివేదిక అనుకుంటూ ఒక వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్, సాగు భూముల రిజిస్ట్రేషన్ల ఆడిట్ గాలికి, 2020 నుంచి పట్టించుకొని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నాటి నుంచి 55 లక్షల లావాదేవీలు, రూపాయలు 8,000 కోట్ల చెల్లింపులు అనుకుంటూ ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్, రెవెన్యూ శాఖతోనే కొరవడిన సమన్వయం, దృష్టి సారించిన ఏసీబీ, సెక్యూరిటీ విభాగాలు అనుకుంటూ ఒక వార్త. పోర్టల్ వ్యవహారంలో రంగంలోకి సీఎంఓ, ప్రభుత్వ ఉద్యోగుల దరఖాస్తు సమాచారం తప్పుడు దాయడం తప్పే అనుకుంటూ సుప్రీంకోర్టు నాటి ఒక వార్తని హైలైట్ చేయడం జరిగింది. కక్ష చేరని అన్వేషణ, విఫలమైన PSLV C62 ప్రయోగం, 3వ దశ ఆఖరులో సాంకేతిక లాభం, దానికి సంబంధించినటువంటి ఒక వార్తని హైలైట్ చేయడం జరిగింది. అస్థిరతను అధిగమించేలా బంధాల బలోపేతం, 19 ఒప్పందాలపై భారత్ జర్మనీ సంతకాలు, మోదీతో జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ బెర్జీ భేటీ అనుకుంటూ అహ్మదాబాద్లో గాలిపటాన్ని ఎగరవేస్తున్న ఫెడరిక్ మోదీ అనుకుంటూ ఒక క్లిప్పింగ్ అయితే యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఛాంపియన్ పేజీకి వెళ్తే యూపీపై ఆర్సీబీ ఘన విజయం, గ్రేస్ వీరవిహారం అనుకుంటూ ఒక వార్త. టైటిల్పై భారత్ షట్లర్ల గురి, ఇండియన్ ఓపెన్ నుంచి నేటి నుంచి దానికి సంబంధించినటువంటి ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. సెమీస్లో కర్ణాటక సౌరాష్ట్ర, విజయ్ హజారే ట్రోఫీ, దానికి సంబంధించినటువంటి ఒక వార్త. త్వరలో తెలంగాణ T20 లీగ్ అనుకుంటూ ఒక వార్తని హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పేజ్కి వెళ్తే బీబీ రామ్జీ పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. పేర్ల కన్నా పథకాల అమలే ముఖ్యం, మేడారం జాతర ఈసారి కేంద్రం నిధులిస్తుంది, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనుకుంటూ వార్తని హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఓఆర్ఆర్ లోపల 39 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సమీకృత భవనాలు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి కామెంట్స్ని ఇక్కడ హైలైట్ చేస్తారు. నెక్స్ట్, మంత్రుల శాఖలో సీఎం తలదూర్చట్లేదు, నేను లేని సమయంలో జియో వచ్చిందంటే, బారాస విమర్శలపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి అనుకుంటూ ఒక వార్తను హైలైట్ 18 మేడారంలో మంత్రివర్గ సమావేశం,
నెక్స్ట్ పేజీ వందే భారత్ స్లీపర్ ఛార్జీలు ఖరారు. ఆర్ఏసీ వెయిటింగ్ లిస్ట్ కుదరదు అనుకుంటూ ఒక వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ జాతి నిర్మాణంలో జంజీ ముందంజ అనుకుంటూ మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు. దాని తర్వాత యుద్ధం చర్చలు దేనికైనా సిద్ధం అనుకుంటూ ఆందోళనకు పూర్తిగా నియంత్రించాం ఇరాన్. సంప్రదింపుల కన్నా ముందు చర్యలు తీసుకుంటాం అనుకుంటూ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు. భారత్ కంటే కీలక భాగస్వామి ఎవరు లేరు, స్నేహితుల మధ్య సమస్యలు తాత్కాలికం. అమెరికా రాయబారి సెర్గియా గోరుకు సంబంధించినటువంటి ఆయన కామెంట్స్ని హైలైట్ చేశారు. వెనిజువేలా తాత్కాలిక అధ్యక్షుడు నేను అనుకుంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. పాలిటెక్నిక్లో కొలువులు ఇచ్చే కొత్త కోర్సులు, సెమీకండక్టర్, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ సహా 9 సాంకేతిక విద్యాశాఖ ఆమోదం. ఐఐటి హైదరాబాద్ ఆధ్వర్యంలో నూతన సిలబస్ అనుకుంటూ ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. సామినేని రామారావు హత్య కేసులో మలుపు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి పాలిగ్రాఫ్ పరీక్షలు, 6 నేతల సమ్మతి అనుకుంటూ ఒక వార్తను హైలైట్ చేయాలి. నెక్స్ట్ బిజినెస్ పేజీకి వస్తే హెచ్సిఎల్ ఆదాయం పెరిగినా లాభం తగ్గింది అనుకుంటూ విక్రయ వృద్ధి అంచనాల్లో మార్పులకు సంబంధించినటువంటి ఒక వార్తను హైలైట్ చేశారు. టీసీఎస్ కార్మిక కష్టాలు 19% క్షీణించిన 3వ త్రైమాసిక లాభం, కొత్త లేబర్ కోడ్ అమలు ప్రభావం, 19,000కు పైగా తగ్గిన ఉద్యోగుల సంఖ్య అనుకుంటూ 57 డివిడెండ్లు ప్రకటన అనుకుంటూ ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. యూనిపర్తో ఏఎం గ్రీన్ ఒప్పందం అనుకుంటూ ఒక వార్త. నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 18.4 లక్షల కోట్లు. రిటైల్ ధరలు పెరుగుతున్నాయి అనుకుంటూ ఒక వార్తని. -715 నుంచి 302 పాయింట్లకు భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై సానుకూలతతో బలంగా పుంజుకున్న సెన్సెక్స్ అనుకుంటూ ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. ఇంకా ఇస్రో నమ్మకానికి అగ్ని పరీక్ష, వరుసగా 2 వైఫల్యాలను చవిచూసిన పిఎస్ఎల్వి. కాంగ్రెస్ పాలన ప్రజలు సంతోషంగా ఉన్నారనుకుంటూ అప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ ప్రచురించారు. దిద్దుపాలతో అక్కడికి మల్లన్న ఆలయం దానికి సంబంధించినటువంటి ఒక వార్త. సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు దుర్మార్గుల నుంచి రక్షించుకోవడంలో ప్రపంచం విఫలం, రష్యాను తప్పకుండా ఆపాల్సిందే జెలెన్స్కీ. సర్కసరత్తో నేవీ మాజీ చీఫ్కు ఈసీ నోటీసులు అనుకుంటూ ఒక వార్తని. 14 కామన్వెల్త్ స్పీకర్ల సదస్సు అనుకుంటూ ఒక వార్తని ప్రారంభించిన ప్రధాని. పాక్ బంగ్లా దూరం స్పీకర్ ఓం బిర్లా వెల్లడి అనుకుంటూ ఒక వార్తని హైలైట్ చేయడం జరిగింది. ఇవ్వండి ఈరోజు తెలంగాణ టీవీ 9లో హెడ్లైన్స్ చూసాం. ఈనాడు పేపర్కి సంబంధించినటువంటి హెడ్లైన్స్. మళ్ళీ రేపటి హెడ్లైన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.